నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు విచారణ కమిషన్ త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లుగా సమాచారం. కాళేశ్వరంపై నియమితులైన జస్టిస్ చంద్రబోస్ కమిషన్ విచారణలో నీటిపారుదల శాఖ కీలక అధికారులందరూ కూడా కేసీఆర్ పేరును సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే కర్త కర్మ క్రియ అని బహిరంగంగానే కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ అధికారులు కూడా తాము అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే విన్నామని, పనులు చేశామని, ఆయనకు ఎదురు చెప్పలేక ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నా ఫాలో అయ్యామని వారు తెలిపారు. డిజైన్లను ఖరారు చేశామని, తమ ప్రమేయం లేదని, నిర్ణయాలను ఫాలో కావాల్సి వచ్చిందని వారు తెలిపారు. దీంతో కేసీఆర్ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులకు నోటీసులు జారీ చేయనున్నట్టుగా అధికార వర్గాల సమాచారం. వీటన్నింటికీ సమాధానం రాబట్టే పనిలో భాగంగా విచారణ కమిషన్కు కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారు ఏ ఆలోచన ప్రకారం ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని కాళేశ్వరంగా మార్చారు, కొత్తగా ఎంత ఆయకట్టును ప్రతిపాదించారు, బ్యారేజ్ సైట్లను అక్కడ ఎందుకు ఖరారు చేశారు, బ్యారేజీల్లో నీటిని ఎందుకు నిల్వ చేశారు, దేశంలో ఎక్కడ కూడా బ్యారేజీల నిర్మాణంలో వినియోగించని సెకండ్ విధానాన్ని ఇక్కడ ఎందుకు వినియోగించారు తదితర వాటిపై విచారణ కమిషన్ అడగనున్నట్లుగా సమాచారం. 3 బ్యారేజీ నిర్మాణ స్థలాలు, బ్యారేజీలో నీటి నిల్వ చేయడం, ప్రాజెక్టు డిజైన్లు, వ్యాప్కో సంస్థ నామినేషన్ పద్ధతి మీద సర్వే పనులు ఇవ్వడం తదితర వాటన్నిటిపైన కేసీఆర్ నిర్ణయాలను ప్రశ్నించారు. సీఎం మంత్రి నిర్ణయాన్ని తాము ఫాలో అయ్యామని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కమిషన్ ముందు హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. తాము వాటి డిజైన్లను ఖరారు చేయలేదని, కేసీఆర్ సూచనలకు అనుగుణంగానే తాము వ్యవహరించాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాము ప్రశ్నించే స్థాయిలో లేకపోవడంతో వాటిని ఫాలో కావాల్సి వచ్చిందని వారందరూ ఇప్పటికే కమిషన్కు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావులు ఏ ఆధారంగా ఆయన తన నిర్ణయాన్ని తీసుకున్నారనే సమాచారాన్ని తెలుసుకోవడానికి వారికి నోటీసులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక పీసీ ఘోష్ గురువారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. శుక్రవారం నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు ఇక్కడే ఉండి విచారణను కొనసాగించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల ఖరారు, నిర్మాణ పనులు చేసిన సమయంలో ఉన్న మాజీ నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులు ఎస్కే జోషి, రజత్ కుమార్, అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి, మరికొందరు ఐఏఎస్లను విచారించే అవకాశం ఉందని సమాచారం. వీరందరికీ కూడా ఆ నెలలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు 1,00,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. 3 బ్యారేజీలను ప్రతిపాదించి నిర్మించారు. అతి తక్కువ సమయంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో రాత్రింబవలు పనిచేయించారు. దేశంలో ఎక్కడా అమలు కానీ, విజయవంతం కానీ సెకండ్ విధానాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో చేపట్టారు. ఈ విధానంపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. దీని ద్వారా నిర్మాణం చేయడం, నీటిని నిల్వ చేయడం తదితర వాటిని ప్రశ్నిస్తున్నారు. బ్యారేజ్ కుంగడమే కాకుండా అంతకుముందు సంవత్సరంలో కన్నెపల్లి పంప్ హౌస్ సైతం మునిగిపోయింది. అప్పట్లోనూ కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు బ్యారేజ్ కుంగిపోయింది. దీంతో అక్కడ నీటి నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుండే రాజకీయ విమర్శల వేదిక కాగా కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తే మరోసారి రాజకీయ దుమారం రేగుతుందని ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం హాట్ టాపిక్గా మారే సూచనలు ఉంటాయని, దీంతో రాబోయే డిసెంబర్ నెలలో రాజకీయాలు మరింత వేడెక్కుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.